3 కోట్ల సార్లు నమశివాయ అని స్మరిస్తే చూడండి. ఇప్పుడు మనం అరుణాచలం దగ్గరికి వచ్చాము. హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అరుణాచలం వెళ్తున్నాం. దక్షిణ భారతదేశంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పేరుగాంచిన అరుణాచలం గురించి, అలా గిరి ప్రదక్షిణ కూడా చేద్దాం. గిరి ప్రదక్షిణ గురించి కూడా తెలుసుకుందాం. అరుణాచలం యొక్క ఆలయం యొక్క విశేషాలు తెలుసుకుందాం. ఈ వీడియో నాది 200వ వీడియో. 199 వీడియోస్ అప్లోడ్ చేశాను. లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ కలిపి ఇది నా 200వ వీడియో. అరుణాచల క్షేత్రం గురించి పూర్తిగా ఈ 200 వీడియోలో ఉంటుంది. ఇప్పటి వరకు ₹1 కూడా రాలేదు యూట్యూబ్ నుంచి. వీడియోని ఆదరించండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం వాచ్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అరుణాచలం గురించి పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఆర్కిటెక్చర్, ఆలయం గురించి అన్నీ చూద్దాం. గిరి ప్రదక్షిణ కూడా చూస్తాం. లింగాల టెంపుల్స్ కూడా చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. 3 కోట్ల సార్లు నమశివాయ అని స్మరిస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఒక్కసారి అరుణాచల అని స్మరిస్తే అంత పుణ్యం వస్తుంది అన్నమాట అని భగవానుడు ఒకసారి ఇలా అన్నారు. ఇది ఎట్లా సాధ్యమని ఒకరు ప్రశ్నించారు. అప్పుడు భగవానుడు ఇలా అన్నారు: అరుణాచల అనేది జ్ఞాన పంచాక్షరి, నమశివాయ అనేది యోగ పంచాక్షరి అని స్కంద పురాణంలో కూడా ఉందని చెప్పారు. కొన్ని కోట్ల జన్మలు ఎత్తితే తప్ప అరుణాచలంలోకి అడుగుపెట్టే అదృష్టం జరగకూడదని చెప్పి ఈ మధ్య సోషల్ మీడియాలో, రీల్స్లో చాగంటి కోటేశ్వర గారు ఎక్కడ చూసిన అరుణాచలం గురించి చెప్పే ప్రవచనాలే మనకు వినిపిస్తూ ఉంటాయి. అరుణాచలం లేదా అన్నామలై అని కూడా అంటారు. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. అరుణాచలం పంచభూత లింగాలలో ఒకటి. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన క్షేత్రం ఇది అరుణాచలం అనగా ఎర్రని కొండ. అరుణ అంటే ఎర్రని, ఆచలం అంటే కొండ. అరుణాచలం అంటే ఎర్రని కొండగా పిలుస్తారు. అరుణాచలాన్ని తమిళంలో తిరువన్నామలై అని పిలుస్తారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా ఎర్రని కొండ. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ. ఈ అరుణాచలాన్ని ముక్తి ప్రసాదించే కొండగా కూడా పిలుస్తారు. ఈ అరుణాచలేశ్వర దేవాలయాన్ని శివాజ్ఞ చేత నిర్మించబడిందని చెప్పి మనకు పురాణాలు కూడా చెప్తాయి. ఈ అరుణాచలంలో ఉన్న ఈ కొండ శివుడు అని పురాణాలు కూడా చెప్తాయి. కాంచీపురంలోని విష్ణు కంచి, శివ కంచి, కంచి కామాక్షి దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత మా ప్రయాణం అరుణాచల క్షేత్రానికి వెళ్ళాము. అలాగే కంచి కామాక్షి, విష్ణు కంచి, శివ కంచి నెక్స్ట్ వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ కమింగ్ సూన్ వస్తాయి. కాంచీపురం ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత అక్కడ భోంచేసి కాంచీపురం నుంచి అరుణాచలంకి వచ్చాము. చూడండి, మార్నింగ్ అరౌండ్ 4 o'clock వచ్చాము. ఇప్పుడు సమయం వచ్చేసి 7 గంటలు అవుతుంది. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్న అరుణాచలం కొండ కింద ఉన్నాము. అక్కడ నియర్ బై ఒక తెలుగు వారు ఉన్నారు. అక్కడ ఫ్యామిలీ ఫ్రెష్ అవ్వడానికి అక్కడ నియర్ బై ఒక తెలుగు వారు ఉన్నారు. వాళ్ళు ఒక 500 తీసుకొని మనకి హాట్ వాటర్ కూడా ఇచ్చారు. అక్కడ నుంచి ఫ్రెష్ అయిన తర్వాత ఆటో తీసుకొని అక్కడ అరుణాచలం టెంపుల్కి, అదే విధంగా గిరి ప్రదక్షిణ ఆటోలో తీసుకెళ్లారు. మాకు టైం తక్కువ అవడం వల్ల, ట్రావెల్స్ బస్ అవడం వల్ల మాకు 2 hours టైం ఇచ్చారు. గిరి ప్రదక్షిణ నడుస్తూ చేయాలంటే సుమారు 4 to 5 hours పడుతుంది. కాబట్టి మేము ఆటో మాట్లాడుకొని ఆటో 1100 ఛార్జ్ చేశారు. లింగాల టెంపుల్స్ గిరి ప్రదక్షిణ చుట్టూ తీసుకొచ్చి తిప్పారు. చూడండి, ఇప్పుడు మనం అరుణాచలం దగ్గరికి వెళ్తున్నాం, మెయిన్ టెంపుల్ దగ్గరికి. అరుణాచలం మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ కూడా చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, మనకి ఇప్పుడు అరుణాచలం గాలి గోపురం కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ముఖ్యంగా అరుణాచలానికి పౌర్ణమి రోజున భక్తులు వేలాదిగా వస్తారు అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడానికి. విడి రోజుల్లో అయితే కొంచెం క్రౌడ్ తక్కువగానే ఉంది. చూడండి, మనకి కొండ కనిపిస్తుంది, అరుణాచల కొండ.
ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి గిరి ప్రదక్షిణ కూడా చూద్దాము ఆటోలో. చూడండి, ఇప్పుడు మనం అరుణాచలేశ్వర క్షేత్రానికి వచ్చాము. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. చూడండి, అదే మెయిన్ గాలిగోపురము. చుట్టూ 4 గాలిగోపురాలు ఉంటాయి. చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్. అలాగే చాలా ప్రశాంతంగా ఉంది. ఉదయాన్నే అవడం వల్ల అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి, అక్కడ ఒక స్వామీజీ వచ్చారు. స్వామీజీ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నారో. ఏదో ఒక తేజస్సు స్వామీజీలోంచి వస్తున్నట్టు అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మనం అరుణాచలం టెంపుల్ వచ్చాము. చూసారుగా శిల్పకళ ఎంత బాగుందో. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనం ఆ దర్శనం బ్లాక్ లోకి వెళ్ళవచ్చు. ఈ బ్లాక్ లో నుంచి ఎంట్రీ అయితే లేదు. కొంచెం ముందుకెళ్తే మనం దర్శనం చేసుకోవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, చాలా బాగుంటుంది లోపల. అరుణాచలం, అరుణాచల అరుణాచల అరుణాచల. చూడండి, చుట్టూ గాలి గోపురాలు అన్నీ చూద్దాం వీడియోలో. చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో. చూడండి, ఇప్పుడు మనం అరుణాచలం దర్శన ద్వారానికి వెళ్ళాము. చూడండి, ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. పొద్దున్న అయితే క్లైమేట్ చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. చూడండి, ఇక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. కొబ్బరికాయలు, పూజా సామాగ్రి అన్నీ ఉన్నాయి. చెన్నై నుంచి అయితే 185 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే కోయంబేడు బస్సు సర్వీస్ నుంచి అరుణాచలం చేరడానికి 4 గంటల నుంచి 5 గంటలు పడుతుంది. బెంగళూరు నుంచి అయితే 210 కిలోమీటర్లు. తిరుపతి నుంచి అయితే 195 కిలోమీటర్లు ఉంటుంది. చూడండి లోపల ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో. అరుణాచలం. ఇక్కడ అరుణాచలంలో ప్రధాన దేవాలయం వచ్చేసి శివలింగము, శివుడు. చూడండి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో. చూడండి, ఇదే 1000 కాళ్ళ మండపము, 1000 పిల్లర్ మండపం ఇక్కడ ఉంది. చూడండి, ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. లోపల అయితే అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. చూడండి, ఈ శిల్ప సౌందర్యం ఎంత బాగుందో, ఎంత బాగా చెక్కారో. అలాగే ఇక్కడ కోనేరు కూడా ఉంది. చూడండి, కోనేరు కూడా ఉంది ముందు. చూడండి, ఇది కోనేరు. చూడండి, అరుణాచలేశ్వర క్షేత్రం గురించి ఒక నమూనా ఏర్పాటు చేశారు ఆలయంలో. చాలా బాగుంది ఆర్కిటెక్చర్ అయితే. చూడండి, గిరి ముందు అరుణాచలేశ్వర క్షేత్రము. చూడండి, గోపురాలు అన్నీ ఉన్నాయి. చూడండి, ఇది కోనేరు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది ఆర్కిటెక్చర్. చూడండి, వినాయకుడు ఎంత చక్కగా ఉన్నారో. బుజ్జ గణపతి, బుజ్జి గణపతి. చూడండి, నంది. అక్కడ దీపాలు పెట్టారు. చూడండి, చాలా ప్రశాంతంగా ఉంది. చూడండి, ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చాము. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. బల్లి అంటే దానికి ఏమన్నా చెప్తుందా?
చూడండి, అక్కడ చెట్టు మీద బల్లి ఉందని చెప్పి అందరూ చూస్తున్నారు. దీని గురించి మీకు ఏమైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. చూడండి, ఇది ఆలయం బ్యాక్ సైడ్ చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే చిన్న కోనేరు. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ వెళ్తున్నాం. అలాగే లింగాలను కూడా దర్శించుకుందాం. అలాగే మొత్తం 8 లింగాలను మనం దర్శించుకుంటాం. చూడండి, వీడియో చివరి వరకు చాలా బాగుంటుంది. అలాగే ఈ అరుణాచలం పరమేశ్వరం జ్యోతిర్లింగ స్వరూపం కావటం వల్ల దీనిని ప్రదక్షిణం చేయుట సాక్షాత్తు శివునికి ప్రదక్షిణం చేస్తారని చెప్పి భక్తులు చాలా విశ్వసిస్తారు. అందుకనే దీనికి అంత ప్రాముఖ్యత. అలాగే మనకి 8 లింగాలు ఉన్నాయి. 8 లింగాలను దర్శించుకుంటూ ఈ వీడియో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం అగ్నిలింగం టెంపుల్ దగ్గర ఉన్నాము. లోపలైతే కెమెరా ఎలా లేదు, బయట నుంచి చూడండి. ఇక్కడ దీపాలు పెట్టారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ లింగాన్ని దర్శించుకుందాం. ఈ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఎంతో మహాపుణ్యం అని చెప్పి చాలా మహాత్ములు చెప్పారు. అందువల్ల ఎక్కువగా ఈ గిరి ప్రదక్షిణ ఎక్కువగా తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ప్రజలు వేలాదిగా వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలి. అలాగే ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉదయం పూట గిరి ప్రదక్షిణ చేయడం చాలా కష్టం, ఎందుకంటే 9 లోపు ముగించాలి. అందువల్ల నైట్ టైం చేస్తూ ఉంటారు. ఎక్కువ గిరి ప్రదక్షిణ ఎక్కువ పౌర్ణమి రోజు ఎక్కువ వేలాది మంది చేస్తూ ఉంటారు. అలాగే ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కోరికలు కోరరాదని కూడా చెప్తారు. ఎలాంటి కోరికలు కోరకుండా నిష్కామంగా చేయాలని చెప్పి చెప్తారు ఈ గిరి ప్రదక్షిణ. ఇవి 8 లింగాలు. ఈ 8 లింగాలు వచ్చేసి ఇంద్రలింగము, అగ్నిలింగము, యమలింగము, నిరుతి లింగము, వరుణలింగము, వాయులింగము, కుబేరలింగము, ఈశాన్యలింగము. ఇవన్నీ చూడండి 1 to 1 వస్తూ ఉంటాయి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి చేరువవుతుంది. అలాగే ఈ వీడియో ఎవరు చూస్తున్నారో అర్థం కావట్లేదు, ప్లీజ్ కామెంట్ చేయండి, మీ ఫీలింగ్స్ షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో ఒక మంచి టెంపుల్ని దర్శించుకుందాం. ఈ వీడియో అంతటితో ముగిస్తున్నాను. చంద్రలింగం, కుబేరలింగం, ఇప్పుడు మనం మోక్ష మార్గం ముందున్నాం. మోక్ష మార్గం చూడండి, జనాలు పెద్ద క్యూ ఉంది. ఈశాన్యలింగము.